పొల్ల ఏం చేస్తుందో ఏమో, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. Arohi, you have an urgent call. Arohi, you have an urgent. హలో ఆరోహి. హలో, ఎవరు? ఆ? నేను పవన్ని. నువ్వా? అవును నేనే, గుర్తుపట్టలేదా? అన్నోన్ నెంబర్ కదా, నా నెంబర్ నీకు ఇచ్చాను కానీ నీ నెంబర్ నాకు ఇవ్వలేదు కదా. నువ్వు అడగలేదు కదా. అయినా అమ్మాయిలు డైరెక్ట్ అలా అడుగుతారా? సిగ్గిడిసి మరీ నా నెంబర్ ఇచ్చా, మిస్ కాల్ కూడా ఇవ్వలేదు. సారీ. అవును, ఏం చేస్తాను? నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. అవునా, అంతగా నాతో మాట్లాడాలనిపిస్తుందా? అనిపిస్తే ఏం లాభం, 2 రోజులు నేను నీకు గుర్తే రాలేదు కదా. అయ్యో అదేం లేదు, జస్ట్ జాబ్లో వర్క్ ప్రెజర్. అవునా, రేపు పెళ్ళైన తర్వాత కూడా ఈ వెయిటింగ్ నాకు తప్పదన్నమాట. డార్లింగ్, అప్పుడు అలా ఎందుకు చేస్తాను? నువ్వే నా స్పెషల్ కదా. అవునా, లవ్ యూ. టూ. ఒరే మాట్లాడిన కాడికి మాసాలు కానీ ఆఫీస్ టైం అవుతుంది, తొందర అడిగావు. టిఫిన్ చేసావా? ఇప్పుడే చేసిన బంగారం. గలీజ్ కొడుక. ఒక్క నిమిషం బేబీ. మమ్మీ షర్ట్ తీసుకోరా. ఏం ఫోన్ మాట్లాడురా ఇది? అవును బంగారం, నువ్వు టిఫిన్ తిన్నావా లేదా చెప్పనే లేదు. లేదు బేబీ, ఇంట్లో పని చేసుకుంటూనే నీతో కాల్ మాట్లాడుతున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. టిఫిన్ ప్రిపేర్ చేసి అందరికి నేనే పెట్టాక అప్పుడు తింటా. అయ్యో బంగారం, బిజీలో ఉన్నట్టున్నావే. పర్లేదులే, నేను తర్వాత కాల్ చేయనా? పర్వాలేదు బేబీ, మాట్లాడు. అదేంటి బంగారం, ఇంకా లేవనట్టున్నావు? నిద్ర సరిపోలేదు బేబీ, మార్నింగ్ 4కి లేస్తా. ఇంకా కొన్ని రోజులు కష్టపడు బంగారం, మన పెళ్ళయ్యాక నీకు ఏ కష్టమూ ఉండదు. అవునా బేబీ, నన్ను అంత ప్రేమగా చూసుకుంటావా? లవ్ యూ బేబీ. థ్యాంక్ యూ బంగారం, లవ్ యూ టూ. బంగారం, ఆఫీస్కి టైం అవుతుంది, లంచ్ బ్రేక్లో కాల్ చేయనా? పెట్టిస్తావా బేబీ? తప్పదు బేబీ, పెట్టాల్సిందే, టైం అవుతుంది కదా. ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తుంటా బేబీ. తప్పకుండా చేస్తా బంగారం, లవ్ యూ. టూ. అరే అల్లుడు, ఎక్కడున్నవరా నా బంగారు కొండ? మామ ఎక్కడున్నావే? ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఫోన్ చేసినావు. నీ గప్పాలు కొట్టుడు ఆపుగాని ఎక్కడున్నావు చెప్పురా అల్లుడు. మామ ఇప్పుడే ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చిన. గట్లయితే తొందరగా వచ్చేరా అల్లుడు, దావత్ చేసుకుందాం. మామ మంత్ ఎండింగ్, నా దగ్గరనైతే ఏం లేవు, నువ్వే చూసుకోవాలి. నా ఇజ్జత్ తీయగలుడు, నేను మేనమావని, మొత్తం నాదే. నువ్వు సూపర్ మామ, నాకు తెలుసు మామ నేనంటే ఎంత ఇష్టమో నీకు. తొందరగా వచ్చేస్తానా? అల్లుడు, మా అక్కకు ఫోన్ చేసి చెప్తా, ఇంట్లో ఏమైనా తినేటి ఉంటే ఈమని చెప్తా, పట్టుకొని రా. మామ అప్పుడు కానీ నాకు దొబ్బులు తప్పాయి. అరే నేను ఫోన్ చేసి చెప్తా అంటాను కదరా. మామ మనకు స్టఫ్ కావాలి అంతే కదా, నేను వచ్చే దారిలో కొనుక్కొని వస్తా. ఏం సంగతి అల్లుడు? అంత మంచిదే మామ.
సంబంధం ఒక అయిందనగా అవును మామ, పిల్ల నచ్చిందా అల్లు? నచ్చింది మామ. ఏ కంగ్రాచులేషన్స్ అల్లుడు. థ్యాంక్ యూ మామ. ఆ, సరే కానీ మామ, ముందు మందిది మమ్మీకి వెళ్తే మళ్ళీ ఫోన్ చేస్తుంది నాకు. అవును నిజంగానే అల్లుడు, ఈ విషయంలో నాకు రిమార్క్ రావద్దు. నువ్వు తొందరగా మందు తీసుకురా పో. పో. తూచు మామ, ఇది అన్యాయం. స్టఫ్ నేను తెచ్చినప్పుడు మందు నువ్వు తీసుకురావాలి కదా. ఏ తీయాలుడు, ఫస్ట్ టైం నీకు పెళ్లి ఊరింది, సో దావత్ నీదేనే, పద్ధతేనే. పోయి మంది తీసుకురా పో. ఘోరంగా ఇరిగిస్తావు మామ నువ్వు. ఏ పో అల్లుడు. అల్లుడు తీసుకో, చేసి అల్లుడు. మొత్తాన్ని నువ్వు గ్రేట్ అల్లుడు. దీనికి మామ నాకు ఇంత ఏజ్ వచ్చినా నాకు ఇంకా పెళ్ళే కాకపోయా. నువ్వు ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, అందుకే నువ్వు గ్రేట్ అల్లుడు. అవును మామ, అమ్మ ఎప్పుడు అనేది మామతో సావాసం చేయకురా, పెళ్లి పెట్టాకు లేకుండా పోతావని. అల్లుడు నువ్వు మామ, అయినా నేను ఎప్పుడన్నా పట్టించుకున్నా? నీతోనే కదా తిరిగేది. కదా అల్లుడు. ఏ అల్లుడు లేదు మల్లడిపైకి. మామ ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే, నాకు తెలిసింది అమ్మకు తెలియంది. ఏంటి అల్లుడు? గాచారం గాండు మారేతో ఖుదా క్యా కరేగా. అంటే ఏంటిది అల్లుడు? అంటే ఆ, చెప్పు బంగారం. అల్లుడు సరే. తిన్నావా బంగారం? ఏం కూర? పాలకూర. బాగుందా? ఛీ, బాలేదు. అవును బంగారం, నాకు కూడా పాలకూర అస్సలు నచ్చదు. ఏంటి బేబీ, వాయిస్ ఏదో తేడా వస్తుంది? అదేం లేదు బంగారం, మామూలుగానే మాట్లాడుతున్నా. లేదు బేబీ, ఏదో తేడా కొడుతుంది. ఏమీ లేదు అంటే సంథింగ్ ఏదో ఉన్నట్టేగా. నీ దగ్గర ఏం దాచిపెడతాను బంగారం? నీకు తాగడానికి ఇష్టం అన్నావు కదా, ఫ్యూచర్లో నేను బాధ పెట్టొద్దని మా మామ దగ్గర వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా? వామ్మో నా బేబీ, నేనంటే నీకు ఎంత ఇష్టమో. లవ్ యూ బేబీ. చూతూ బంగారం. వామ్మో, వీడికి ఎక్కువైనట్టుంది. టూటూని తూతూ చేసిండు. ఇంకా నయ్యం, ఎదురుగా ఉంటే ముఖం మీద తూతూ అని ఉంచేవాడేమో. వీడితో తాగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే బేబీ, జాగ్రత్త, ఎక్కువ తాగకు. కొత్త కదా, హ్యాంగ్ ఓవర్ అవుద్ది బేబీ. అవునా? నీకెలా తెలుసు బంగారం? ఏ దొంగ, నీకు కూడా తాగుడు అలవాటు ఉంది కదా? ఏ చీ చీ చీ, నాకు అస్సలు అలవాట్లేదు. అంటే నా అలాగే అన్నట్టు. అవునవును. యూ బంగారం. టూ అవును బేబీ, రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను సర్టిఫికెట్స్ కోసం. కలవడానికి ఏమన్నా వీలవుతుందా? అదే జాబ్లో ఉంటావు కదా అని. వాట్ ఆర్ యూ టాకింగ్ బంగారం? నీకన్నా బొంగులో డ్యూటీ ముఖ్యమా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ జాబ్ రిజైన్ చేసి దాని అయ్యే జాబ్ సంపాదిస్తా. మన టాలెంట్ అండర్ ఎస్టిమేట్ చేయకు బంగారం. ఓకే బేబీ, గుడ్ నైట్, జాగ్రత్త, స్వీట్ డ్రీమ్స్. లవ్ యూ బంగారం. కకృతున్నాయాల అది ఎప్పుడో ఫోన్ పెట్టేసి చూపేసింది. ఓ ఉచ్చు వస్తుందా సప్పరి నీ రొచ్చు చూడలేక చస్తానా. అవునాలుడు, ఇంతకుముందు ఏదో గాశారం అని ఏదో చెప్పినా, అది ఇంకా చెప్పకుండా ఇప్పుడు చెప్పు నాకు. ఓ అదా మామ, గూలో శని ఉన్నాక దేవుడు మాత్రం ఏం చేస్తాడు అని అర్థం. అల్లుడు, శని నాకున్నదో లేదో తెలియదు కానీ శని మాత్రం నీతో సావాసం చేసి నువ్వు సంకనాకిపోతావని మాత్రం నీ ఫ్యూచర్ క్లియర్గా నాకు అర్థమవుతుంది. బాయ్, సీ యూ మామ. అల్లుడు, నీకు ఓ మాట, నువ్వు దాంతో నా సొల్ల అవ్వలేదనుకో, నేను చెప్పిన మాట పొల్లు పోకుండా జరగడం ఖాయం. బైదాబై మీ అమ్మ అదే మా అక్కకు చెప్పు, నిన్ను చూసినాక ఏ బుద్ధి అయినా కూడా పెళ్లి చేసుకోడని చెప్పు. పోయి రాలుడు. రైట్ అల్లుడు, పోతా. భద్రం, బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగమారకు బ్యాచిలరు.
హాయ్ బంగారం, హౌ ఆర్ యూ? ఫైన్, నైస్ బేబీ. కలవాలను ఏదైనా అర్జెంట్ మ్యాటరా బంగారం? లేదు బేబీ, నిన్ను చూడాలనిపించి రమ్మన్నాను. ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఛా, అలా ఏం లేదు బంగారం. ఇందులో ఇబ్బంది ఏముంది? యాక్చువల్గా నాకు కూడా నేను కలవాలనిపించింది, కానీ ఎలా అడగాలో అర్థం కాలేదు. సో నువ్వు కలుద్దామనేసరికి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అవునా? థ్యాంక్ యూ బేబీ. సో ఇంకేంటి విశేషాలు? ఏం లేదు బేబీ, నాకే కాస్త భయంగా ఉంది. భయమా? ఎందుకు? దేనికి భయం? ఎంతైనా ఆడపిల్లను కదా, కొత్తగా పెళ్ళయి వేరే ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళతో జర్నీ చేయాలంటే భయం వేస్తుంది కదా. అలాంటి టెన్షన్స్ వదిలే, నేనున్నాను కదా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నా నమ్మకం కూడా నువ్వే. ఎప్పుడైనా నన్ను కోపడవు కదా. నువ్వు బంగారం, కోపం నీపైన ఛాన్సే లేదు. నాకు ఇంటి పనులు అన్నీ రావు, మీ మమ్మీ ఫీల్ అవుద్దని నా భయం. నీకు నచ్చినవి చెయ్యి, నీకు రానివి మెల్లిగా నేర్చుకుంటుందని చెప్తా. మమ్మీకి నేను చెప్తే నో అనే ఛాన్స్ లేదని చెప్పాను కదా. నీకోటి చెప్పాలి. చెప్పు బంగారం. నాకు కొంచెం ఓపిక తక్కువ. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది. అంతేనా? కూల్ బంగారం. నీకేదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా. నాకు ప్రైవసీగా ఉండడం ఇష్టం. నీతో గడపడానికి నాకు ఫ్రీడమ్ కావాలి. ఏ జోక్ చేయకు బంగారం, నువ్వు గడపాల్సింది నాతోనే కదా. అందులో నీకన్నా ఎక్కువ ప్రైవసీ నేనే కోరుకుంటా. ఎందుకంటే నీతో అచ్చిక పుచ్చికలు ఆడుకోవాలి కదా బంగారం. ఇంకా లేదేం లేదు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు. మై హూనా బంగారం. అలా అలా వెళ్ళి కూల్గా ఐస్ క్రీమ్ తిని లవ్లీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం పద.